హలో వ్యూవర్స్, వెల్కమ్ టు గగన్ ఆన్లైన్ అకాడమీ. ఈరోజు క్లాస్లో మనం టెట్ పేపర్ 2 మ్యాథ్ నంబర్ సిస్టమ్ నుంచి ఎలాంటి ప్రశ్నలు వస్తాయి, ప్రీవియస్ క్వశ్చన్స్ కొన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. నంబర్ సిస్టమ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం మనం ఇప్పుడు. న్యాచురల్ నంబర్స్ ఇవి మనకి 1 నుంచి స్టార్ట్ అవుతాయి, 1 2 3 అండ్ సో ఆన్. హోల్ నంబర్స్ ఇవి 0 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇంటీజర్స్ చూడండి ఇక్కడ 1 2 3 న్యాచురల్ నంబర్స్. 0 కూడా ఉంది, వీటిని పాజిటివ్ నెంబర్స్ అని కూడా అనొచ్చు. 0 పాజిటివ్ నెంబర్ కాదు, నెగిటివ్ నెంబర్ కాదు. వీటికి అదనంగా మనం నెగిటివ్ నెంబర్స్ని యాడ్ చేస్తాం, అంటే -3 -2 -1 ఏమైనా. సో నెగిటివ్ నెంబర్స్, పాజిటివ్ నెంబర్స్ ఇంక్లూడింగ్ 0, వీటిని మనం ఏమంటామంటే ఇంటీజర్స్ అంటాం. తెలుగులో ఇవి సహజ సంఖ్యలు, వీటిని మనం పూర్ణాంకాలు అంటాం, వీటిని పూర్ణ సంఖ్యలు అంటాం. పూర్ణ సంఖ్యలు ఈ మూడింటికి నుంచి రైట్ అందరికి ఐడియా ఉంటుంది. ఇక్కడ పరీక్షల్లో మనకి ఎక్కువగా రేషనల్ నెంబర్, ఇర్రేషనల్ నెంబర్స్ గురించి టెస్ట్ చేస్తుంటాం. సో వాటి పేరు క్లారిటీ. నెక్స్ట్ ది రేషనల్ నంబర్స్. రేషనల్ నంబర్స్ మనం అకరణీయ సంఖ్యలు అంటాం. అకరణీయ సంఖ్యలు ఏదైనా ఎక్స్ప్రెషన్ కావచ్చు, లేదంటే నంబర్ కావచ్చు, దాన్ని మనం p/q ఫామ్ లో రాయాలి, అంటే భిన్న రూపంలో రాయాలి. డినామినేటర్లో 0 ఉండకూడదు, ఎందుకంటే 0తో మనం డివిజన్ చేయలేం కాబట్టి. ఇప్పుడు ఇలా భిన్న రూపంలో చూడండి, న్యాచురల్ నెంబర్స్ అయినా, హోల్ నెంబర్స్ అయినా, ఇంటీజర్స్ అయినా, ఇంటీజర్ని జడ్తో ఇండికేట్ చేస్తారు. వీటన్నిటిని మనం రేషనల్ నెంబర్స్ అనొచ్చు, వీటన్నిటిని మనం అకర్ణీయ సంఖ్యలు అనొచ్చు. ఇవి p/q ఫామ్ లో వాటిని మనం మార్చొచ్చు. కాబట్టి ఇప్పుడు న్యాచురల్ నెంబర్ ఉంది 2, ఇది అకరణీయ సంఖ్య అవుతుంది, ఎందుకంటే దీన్ని మనం p/q ఫామ్ లో రాయొచ్చు. చూడండి, 2ని 2/1 అని రాయొచ్చు, లేదా 2ని 8/4 అని రాయొచ్చు. 4 1 4, 4 2 8, మళ్ళీ ఏదైనా నెంబర్. అలానే ఇలా ఒక నంబర్ని మనం p/q ఫామ్ లో రాయగలిగితే దాన్ని ఏమంటాం, రేషనల్ నెంబర్ అంటాం. హోల్ నెంబర్స్ కూడా రాయొచ్చు. హోల్ నెంబర్ ఇప్పుడు 0 ఉంది, 0 మనం రాయొచ్చు, 0/5 రాయొచ్చు. ఫ్రాక్షన్ ఫామ్ రాసాం కదా. సో డినామినేటర్ లో 0 ఉండదు, న్యూమరేటర్ లో 0 ఉండొచ్చు. ఇక్కడ అకరణీయ సంఖ్యల మీద 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఒక ఎక్స్ప్రెషన్ 0.333 అని రాశాను. అలానే 0.34768 అని రాశాను. ఇంకొకటి 0.454545 అలా రాశాను. ఇప్పుడు ఫస్ట్ తీసుకుంటే దీన్ని 0.33 ఒక రిపీట్ అవుతుంది, 3 అనే నెంబర్ రిపీట్ అవుతుంది. ఇది ఎండ్ కావడం లేదు, 0.333 వస్తుంది, రిపీట్ అవుతుంది. రిపీటెడ్ ఉంది, సిస్టమేటిక్ గా ఉంది, ఎందుకంటే ఇక్కడ 3 అనేది మాత్రమే రిపీట్ అవుతుంది. దీన్ని కూడా మనము p/q ఫామ్ లో రాయొచ్చు. అందుకని దీన్ని ఏమంటామంటే అకరణీయ సంఖ్య అంటాం, రైట్, రేషనల్ నెంబర్ అంటాం. అలానే మూడవది చూడండి, 0.454545. ఇందులో ఒక సిస్టమేటిక్ అరేంజ్మెంట్, రైట్. దీన్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే p/q ఫామ్ లోకి మార్చొచ్చు. కాబట్టి ఇది కూడా అకరణీయ సంఖ్య అవుతుంది. ఇక్కడ రెండో చూసారు ఆప్షన్ 0.3476, దీంట్లో సిస్టమేటిక్ అరేంజ్మెంట్ లేదు, ఇవి రిపీటెడ్ కావడం లేదు. ఇవి రిపీటెడ్ అంటే 3434 కానీ 7676 కానీ రిపీట్ కావడం లేదు. 7 తర్వాత మళ్ళీ కొన్ని నెంబర్లు వస్తున్నాయి. దీన్ని మనము అకరణీయ సంఖ్య అన్నాం, ఇర్రేషనల్ నెంబర్ అన్నాం, అంటే కరణీయ సంఖ్య అన్నాం, కరణీయ సంఖ్య అన్నాం, కరణీయ సంఖ్య అంటాం. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. వీటిని ఈ రిపీటెడ్ అనేటువంటి సిస్టమేటిక్ గా రిపీట్ అయ్యే డెసిమల్స్ ని మనం ఎలా p/q ఫార్ములాకి మార్చాలనేది మనం క్లాస్ లో ముందుగా చెప్తాను. నెంబర్ చూడండి, 0.33 బార్ ఉంది. 0.33 బార్ అంటే 3 రిపీట్ అవుతుంది కాబట్టి దాని మీద బార్ పెట్టేయండి. ఫస్ట్ 3 రాసేయండి. ఇక్కడ ఒక నెంబర్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 10. పాయింట్ కి కుడి పక్కన ఏ నెంబర్ బార్ లేని నెంబర్లు ఏమీ లేవు కాబట్టి 1 తీసేయాలి. 10 లో 1 పోతే ఎంత, 9. 9 రాసేసాం. ఇప్పుడు 3 1 3, 3 3 9, అంటే 1/3. అంటే 0.33ని మనం 1/3 అని రాయొచ్చు. ఇప్పుడు చూడండి, 1/3కి డెసిమల్ ఫామ్ కనుక్కోవాలంటే న్యూమరేటర్లో ఉండే 1ని 3తో డివైడ్ చేస్తాం. 1 పోదు కాబట్టి 0 పెట్టేస్తాం, పాయింట్ ఇక్కడ 0, 3 3 9, మళ్ళీ 10లో 9 పోతే 1 పోదు కాబట్టి పాయింట్ పెట్టాలి.
జీరో పెట్టాలి, మళ్ళీ 3 3 9, మళ్ళీ 10లో 9 పోతే 1 0, మళ్ళీ 3 3 9. చూడండి 0.33 అని వస్తుంది కదా. 0.33ని ఫ్రాక్షన్ ఫార్ములాకి మారిస్తే ఎంత వచ్చింది? 1/3. 1/3 అంటే 1ని 3తో డివైడ్ చేస్తే ఏమొచ్చింది? 0.33. ఈ మెథడ్స్ మీకు తెలిసింటే బాగా అర్థమవుతాయి ఈ క్లాస్. నేను ప్రీవియస్ పేపర్లోని క్వశ్చన్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అక్కడ మీరు బాగా అర్థం చేసుకోవచ్చు. జస్ట్ స్టే ట్యూన్. ఇర్రేషనల్ నంబర్ గురించి ఒక విషయం చెప్పాలనుకున్నాము. ఇర్రేషనల్ నంబర్స్ √2 కానివ్వండి, √3 కానివ్వండి, √5, √7, మళ్ళీ √9 కాదు, √25 కాదు. వీటికి పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంది. 5 5 25, 3 3 9. ఈ పర్ఫెక్ట్ స్క్వేర్ ఉన్నవి ఇర్రేషనల్ నంబర్స్ కావు. ఇవి రేషనల్ నంబర్స్ అవుతాయి, ఇవి రేషనల్ నంబర్ అవుతాయి, రైట్? రేషనల్ నంబర్స్ అవుతాయి. వీటిని న్యాచురల్ నంబర్స్ అనొచ్చు, హోల్ నంబర్ అనొచ్చు, ఇంటీజర్స్ అనొచ్చు, రైట్? ఇవి మాత్రం రేషనల్ నంబర్స్ అవుతాయి, ఇవి ఇర్రేషనల్ నంబర్ కావు. అదే √2 కానీ, √3 కానీ, √5 కానీ, √7 కానీ వీటికి పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉండవు. వీటి మనం ఇర్రేషనల్ నంబర్స్ అంటాం. వీటి వాల్యూస్ కనుక్కుంటే మనం ఇప్పుడు √2 అని ఉంది, దీనికి వాల్యూస్ కనుక్కుంటే మనం 1.414 అని వస్తా ఉంది. కానీ వాటిలో సిస్టమేటిక్ అరేంజ్మెంట్ ఉండదు. అంటే ఇప్పుడు 4 1 ఉంటే మళ్ళీ 4 1 4 1 4 1 4 1 అలా రావదు. అలా వస్తే మళ్ళీ వాటిని మనం p/q రూపంలో మార్చే ఛాన్స్ ఉంటుంది. అలా రాదు, రైట్? అందుకనే వీటిని ఏమంటాం? ఇర్రేషనల్ నంబర్స్. ఓకే, పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ లేని నంబర్లు అని ఏమంటాం అంటే ఇర్రేషనల్ నంబర్ అని అంటారు. గుర్తుంచుకోండి, ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏమన్నా అంటే రేషనల్ నంబర్ ఏది అని అడుగుతున్నాను. ప్రతి వాటిలో రేషనల్ నంబర్ ఏది అని అడుగుతుంది. రేషనల్ నంబర్ అంటే ఇందాక డిస్కస్ చేసినట్టుగా 0.1212. చూడండి, ఇక్కడ 0.1212 ఒక సిస్టమేటిక్ అరేంజ్మెంట్ ఉంది. ఇక్కడ ఒక సిస్టమేటిక్ అరేంజ్మెంట్ ఉంది, ఇది ఎండ్ కావడం లేదు, రైట్? ఎండ్ కాకపోతే వాటిని నాన్ టెర్మినేటింగ్ అంటాం. 1 2 1 2 అని వస్తూనే ఉన్నాయి. ఒక సిస్టమేటిక్ అరేంజ్మెంట్ 1 2 1 2 అని ఉంది కాబట్టి దీన్ని మనం రేషనల్ నంబర్స్ అంటాం. ఎందుకంటే దీన్ని మనం p/q ఫార్ములాకి మార్చొచ్చు. అలానే √5 √3 చూడండి, √3 √5 అనేవి ఇర్రేషనల్ నంబర్స్. ఎందుకంటే వీటికి పర్ఫెక్ట్ స్క్వేర్ లేదు. పై అనేది ఇర్రేషనల్ నంబర్, గుర్తుపెట్టుకోండి. పై అనేది ఇర్రేషనల్ నంబర్. పై అనేది ఒక ఇర్రేషనల్ నంబర్. అయితే కొంతమంది కన్ఫ్యూజ్ ఏమవుతారంటే పై అంటే 22/7 అని అనుకొని, పై అంటే దాని వాల్యూ 22/7 కదా, ఇది p/q ఫామ్ లో ఉంది కదా, కాబట్టి ఇది రేషనల్ నెంబర్ అనుకుంటారు. సో ఇది రాంగ్. పై అనేది ఇర్రేషనల్ నెంబర్. 22/7 అనేది జస్ట్ మనం అప్రాక్సిమేట్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి వాడతాం తప్ప పై వాల్యూ 22/7 ఎగ్జాక్ట్ గా కాదు. సో పై అని ఎక్కడైనా కనిపిస్తే దాన్ని ఇర్రేషనల్ నెంబరే అన్నాయి. అలానే 22/7 అనేది ఏంటిది అంటే, మీరు 22/7 అంటేనే పై గుర్తుకొచ్చి రేషనల్ నెంబర్ అని గుర్తుపెట్టద్దు. 22/7 అనేది ఒక ఫ్రాక్షన్, రైట్? కాబట్టి దాన్ని అది రేషనల్ నెంబరే అవుతుంది. పై అనేది ఇర్రేషనల్ నెంబర్, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దాని వాల్యూ 3 పాయింట్ సంథింగ్ అని వస్తుంది. అది ఇర్రెగ్యులర్ ఉంటుంది, సిస్టమేటిక్ అరేంజ్మెంట్ ఉండదు. అదే 22/7 అనేది ఏంటిది? ఒక ఫ్రాక్షన్ ఇచ్చాడు అక్కడ. 22/7 అంటే న్యూమరేటర్ ఉంది, డినామినేటర్ ఉంది, ఇది p/q ఫామ్ లో ఉంది కాబట్టి దీన్ని మనం రేషనల్ నెంబరే అంటాం. సో ఫైనల్ ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే సి అనేది ఆన్సర్ అవుతుంది. ఇది రిపీటెడ్ గా ఉంది, సిస్టమేటిక్ గా ఉంది, రైట్? దీన్ని మనం p/q ఫామ్ లో మార్చొచ్చు కాబట్టి ఇది రేషనల్ నెంబర్ అవుతుంది. ఇప్పుడు ఒక డెసిమల్ ఎక్స్పాన్షన్ అడుగుతున్నాడు. 7/25 అనే ఫ్రాక్షన్ కి డెసిమల్ ఎక్స్పాన్షన్, జనరల్ గా 7ని 25తో డివైడ్ చేస్తే ఒక ఎక్స్పాన్షన్ వస్తుంది పాయింట్లలో. దాని యొక్క నేచర్ అడుగుతున్నాడు. అంటే టెర్మినేటింగ్ గా, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ గా, నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ గా అనేది అడుగుతున్నాడు. సో ఇది చాలా సింపుల్ క్వశ్చన్ అండి. డినామినేటర్ లో మనకి ఎప్పుడైనా సరే డినామినేటర్ లో ఉండే నంబర్ ని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు 25 ఉంది, దీంట్లో మనకి 5 5 25 ప్రైమ్ నెంబర్లతోనే డివైడ్ చేయాలి. 2 3 5 7 9 కాదు ప్రైమ్ నెంబర్, ఓకే 11 ఇలాంటి ప్రైమ్ నెంబర్లతో మాత్రమే డివైడ్ చేయాలి. డివైడ్ చేసినప్పుడు ఓన్లీ 2 కానీ, ఓన్లీ 5 కానీ, లేదా బోత్ 2 and 5 ఈ నంబర్లో డినామినేటర్ లో ఉండే నంబర్లో ఉంటే అది ఖచ్చితంగా టెర్మినేట్ అవుతుంది.
దాన్ని మనం టెర్మినేటింగ్ డెసిమల్ అంటాం, రైట్. ఇప్పుడు 7/25 అంటే డినామినేటర్ 25 ఉంది, 25లో మనకి ఓన్లీ 5లే ఉంది, కాబట్టి దీన్ని టెర్మినేటింగ్ అంటాం. కాబట్టి దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే టెర్మినేటింగ్ అవుతుంది. ఫస్ట్ ఆప్షనే కరెక్ట్. అలా కాకుండా ఇక్కడ 5తో పాటు వేరే నెంబర్స్ ఇలా డివిజన్ చేసుకుంటా వచ్చేటప్పుడు 5 కాకుండా వేరే నెంబర్ సపోజ్ 3 కానీ 7 కానీ అలా ఉన్నప్పుడు అప్పుడు అది నాన్ టెర్మినేటింగ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, అది నాన్ టెర్మినేటింగ్. ఈ క్వశ్చన్ చూస్తే మనకి నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్. ఫస్ట్ ఇక్కడ ఆప్షన్ చూడండి, 13/20, రైట్. తర్వాత 29/25, 7/12, 11/60. డినామినేటర్లు మాత్రమే గమనించాలి. ఈ టెర్మినేటింగ్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ కాన్సెప్ట్ క్వశ్చన్స్ అన్ని కూడా జస్ట్ డినామినేటర్ మీద మనం జాగ్రత్త వహిస్తాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ 20 ఉంది. 20 మనం ఇక్కడ మీరు 2తో కానీ 3, 5, రైట్, 7, 11 ఈ ప్రైమ్ నెంబర్లతోనే మీరు డివిజన్ చేయాల్సి ఉంటుంది. ఓన్లీ ప్రైమ్ నెంబర్స్. వేరే నెంబర్ 4, 6 అయితే రాంగ్ అవుతుంది. చూడండి, 20ని మనం 2 10 20 రాయొచ్చా, నెక్స్ట్ 2 5 10. అంటే 2లు కానీ 5లు కానీ ఉంటే 2, 5 ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఓన్లీ 2 ఉన్నా నో ప్రాబ్లం, ఓన్లీ 5 ఉన్నా నో ప్రాబ్లం. 2 అండ్ 5 వచ్చే కానీ నో ప్రాబ్లం. 2, 5 కాకుండా వేరే నెంబర్స్ వస్తే అది నాన్ టెర్మినేటింగ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, అన్ని 2లు 5లో ఉన్నాయి కాబట్టి ఇది టెర్మినేటింగ్. అలానే రెండో దాంట్లో చూడండి, అన్ని 5లో ఉంటుంది. ఇలా చేయాలి, 5 5 25. చూడండి, అన్ని 5లే వచ్చాయి కాబట్టి ఇది కూడా టెర్మినేటింగ్. అలానే లాస్ట్ ఆప్షన్ 16 చూడండి, 16లో అన్ని 2లే ఉన్నాయి. 2 8 16, 2 4 8, 2 2 4. సో ఇది కూడా టెర్మినేటింగ్. కానీ 7/12 అనేది టెర్మినేటింగ్ కాదు. ఎందుకో చూడండి, 12 అనే దాన్ని మనము 2 6 12 రాస్తామా, నెక్స్ట్ 2 3 6 రాస్తాం. 2లే కాకుండా 3 అనే నెంబర్ కూడా ఉంది. ఇలా 2 కాకుండా వేరే నెంబర్ 3 కానీ 5 కానీ 7 అని వస్తే అది నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ 3, 7/12. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్? ఇందులో కరణీయ సంఖ్య అడుగుతున్నాడు, ఇర్రేషనల్ నంబర్. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్స్ లో ఇచ్చిన ప్రశ్నలే. ఇక్కడ చూడండి, ఇర్రేషనల్ నెంబర్ అంటే సింపుల్ గా ఏం చెప్పామంటే ఇలా రూట్లలో ఉంటే √7, √5, √3 వీటికి పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ ఉండదు, కాబట్టి వీటిని ఏమంటాం, ఇర్రేషనల్ నెంబర్స్. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ లో ఇదన్నమాట. అలానే ఇక్కడ 4/5 ఉంది. 4/5 అనేది మనకు కింద ఓన్లీ 4/5, ఓన్లీ 5 ఉన్నా అది ఎండ్ అయిపోతుంది. అంటే దాన్ని ఫ్రాక్షన్ ఫామ్ రాయొచ్చు కాబట్టి ఇది రేషనల్ నెంబర్ అవుతుంది. ఇది ఫ్రాక్షన్ కాబట్టి ఇది రేషనల్ నెంబర్. అలానే దీన్ని కూడా మనం ఫ్రాక్షన్ లో మార్చవచ్చు, ఎందుకంటే 3 అనేది రిపీట్ అవుతుంది కాబట్టి సిస్టమాటిక్ రిపీట్ ఉంటే దాన్ని మనం P/Q ఫామ్ లో మార్చొచ్చు, కాబట్టి అది రేషనల్ నెంబర్. -2 అనేది కూడా ఒక నంబర్, దాన్ని ఫ్రాక్షన్ లోకి మనం మార్చొచ్చు. -2ని మనం ఫ్రాక్షన్ లోకి చూడండి, ఇక్కడ 8 ఉంది, 8/4 రాస్తే ఇక్కడ మైనస్ రాసుకుని 4 1 4 2 8. కాబట్టి దీన్ని కూడా మనం ఫ్రాక్షన్ లో మార్చొచ్చు. కాబట్టి √11 మాత్రమే ఇర్రేషనల్ నెంబర్స్ అవుతుంది. దాన్ని మనం ఫ్రాక్షన్ ఫామ్ లో రాయలేం, ఎందుకంటే దాని వాల్యూ మనకి డెసిమల్ తో పాటు ఇలా నెంబర్లు జిగ్జాగ్ గా వస్తుంటాయి. వాటిని P/Q ఫామ్ లోకి రాయలేం కాబట్టి దాన్ని ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఓకే, P/Q వాల్యూ ఇచ్చారు కదా. ఇఫ్ P/Q ఈజ్ ఈక్వల్ టు 0.125, ఫైండ్ P అండ్ Q అన్నాడు. Q 0.125. దీన్ని మనం ఫ్రాక్షన్ ఫామ్ లో రాయాలి. అంటే జస్ట్ ఒక డెసిమల్ ని మనం ఫ్రాక్షన్ లో మార్చాలి. డెసిమల్ ఫ్రాక్షన్ లోకి ఎలా మార్చాలి, ఫ్రాక్షన్ ని పర్సెంటేజ్ ఎట్లా మార్చాలి, డెసిమల్ పర్సెంటేజ్ ఎలా మార్చాలి, ఈ బేసిక్స్ మనకు తెలియాలి. సో ఇక్కడ సింపుల్ గా ఇక్కడ డెసిమల్ లో ఉన్నటువంటి దాన్ని ఫ్రాక్షన్ లో మార్చాలంటే అక్కడ ఉన్న నంబర్ యాజ్ టీజ్ రాయాలి ఫస్ట్. సో 125 అనే నెంబర్ అది రాసుకోవాలి. ఇక్కడ ఒకవేళ పాయింట్ ముందు పక్క ఏ నెంబర్స్ ఉన్నా వాటి అంతటిని రాసుకోవాలి. తర్వాత బై గుర్తు రాసి ఎన్ని నెంబర్ల తర్వాత పాయింట్ ఉందో చూడాలి. 1 2 3 నెంబర్ల తర్వాత పాయింట్. 1 నెంబర్ తర్వాత పాయింట్ ఉంటే 10 రాయండి, 2 నెంబర్ల తర్వాత పాయింట్ ఉంటే 100 రాయండి, 3 నెంబర్ల తర్వాత పాయింట్ అంటే 1000 రాయండి. సో ఇక్కడ 3 నెంబర్ల తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఏం రాస్తాం, ఇక్కడ 1000 రాస్తాం. ఇప్పుడు దీన్ని డివిజన్ చేయాలి. 25 5లో 125 అవుతుందా, 25 4లో 100 అవుతుంది, రైట్. ఇక్కడ 2 సున్నాలు ఉంటాయి, 5 1 5, 5 40,
3 నెంబర్ల తర్వాత అంటే 1000 ఇక్కడ, రైట్. 2 సున్నాలు పోతాయి అంటే 1 సున్నానే ఉంటుంది. 5 ఎనిమిది 40 అంటే 1/8. 1/8 కాబట్టి న్యూమరేటర్లో 1 ఇది పి, మళ్ళీ ఒకసారి రాస్తాను 1/8 ఇది పి అవుతుంది న్యూమరేటర్, క్యూ అనేది డినామినేటర్ అవుతుంది. సో 1 అండ్ 8 మన ఆన్సర్ అవుతాయి కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ? ఇది ఒక మంచి క్వశ్చన్. ఫస్ట్ ఆప్షన్ లో మనకి ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అండి. ఎవ్రీ ఇంటీజర్, ఇప్పుడు 2, 3, 5 వీటన్నిటి మనం ఇంటీజర్స్ ఉంటాం. -4, -7 ఇవన్నీ ఇంటీజర్స్. ఇవి రేషనల్ నెంబర్ అంటే వీటన్నిటిని మనం p/q ఫార్ములాకి మార్చొచ్చు. ఇంటీజర్ తీసుకున్నాం ఇక్కడ 2, 3, 5 అనేది, వీటిని మనం p/q లోకి మార్చొచ్చు. సపోజ్ ఇక్కడ 3 ఉంది, 3ని మనం ఏం రాయొచ్చు అంటే 18/6 రాసామనుకోండి. 6 1 జా 6 3 18, 3 వచ్చిందా. కాబట్టి రేషనల్ ఇంటీజర్స్ అన్నిటినీ కూడా మనము p/q ఫార్ములాకి మార్చొచ్చు కాబట్టి ఈ స్టేట్మెంట్ కరెక్ట్. అలానే రెండవ చూడండి, ఎవ్రీ రేషనల్ నెంబర్ ఇంటీజర్ అన్నారు. ఎవ్రీ రేషనల్ నెంబర్, సపోజ్ ఇప్పుడు అన్ని రేషనల్ నెంబర్ ఇంటీజర్స్ కావు. సపోజ్ 7/5 తీసుకున్నాం. 7/5 అనే రేషనల్ నెంబర్, ఎందుకంటే ఇది p/q ఫామ్ లో ఉంది. దీన్ని మనం ఇంటీజర్ గా మార్చలేం. ఇంటీజర్ అంటే ఓన్లీ ఒక నంబర్, హోల్ నెంబర్ మాత్రమే రావాలి. హోల్ నెంబర్ గా దీన్ని మనం రాయలేం కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. మూడవ స్టేట్మెంట్, ఎవ్రీ రియల్ నెంబర్ ఈజ్ ద రేషనల్ నెంబర్ అన్నాడు. ఎందుకంటే రియల్ నెంబర్స్ లో మనకు రేషనల్ నెంబర్స్ ఉంటాయి, ఇర్రేషనల్ నెంబర్స్ ఉంటాయి అని చెప్పాం కదా. రియల్ నెంబర్ లో రేషనల్ నెంబర్స్ ఉంటాయి, ఇర్రేషనల్ నెంబర్స్ ఉంటాయి, అకరణీయ సంఖ్యలు ఉంటాయి, కరణీయ సంఖ్యలు ఉంటాయి. వాటిని మనం రియల్ నెంబర్స్ కాబట్టి స్టేట్మెంట్ సి, ఆప్షన్ సి జాగ్రత్త, రైట్. ఆప్షన్ సి రాంగ్ ఆప్షన్. ఎందుకంటే ఎవ్రీ రియల్ నెంబర్ రేషనల్ నెంబర్. మనం ఏమన్నాం అంటే రియల్ నెంబర్స్ అంటే దాంట్లో రేషనల్ నెంబర్స్ ఉంటాయి ప్లస్ ఇర్రేషనల్ నెంబర్స్ ఉంటాయని నేను చెప్పాను. అకరణీయ సంఖ్యలు ఉంటాయి ప్లస్ కరణీయ సంఖ్యలు ఉంటాయి దీనిలో రియల్ నెంబర్స్. అంటే అన్ని రియల్ నెంబర్ రేషనల్ నెంబర్ కాదు. దానికి రియల్ నెంబర్స్ అంటే దీంట్లో రేషనల్ నెంబర్స్ ఉంటాయి, ఇర్రేషనల్ నెంబర్స్ ఉంటాయి. ఇలా రాసిన తర్వాత ఇవన్నీ రియల్ నెంబర్స్, కానీ ఇవి రేషనల్ నెంబర్ కాదు కదా. ఇది రేషనల్ నెంబర్ అవుతుంది, కానీ √2 అనేది రియల్ నెంబర్ లో ఉంది, కానీ అది రేషనల్ నెంబర్ కాదు. రియల్ నెంబర్స్ లో, రైట్, రియల్ నెంబర్స్ అంటే దాంట్లో రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ ఉంటాయి కదా. ఇక్కడ రేషనల్ నెంబర్ అంటే ఒకటి p/q ఫామ్ ఒకటి రాశాను, ఇర్రేషనల్ నెంబర్ అంటే ఒక ఎగ్జాంపుల్ √2 తీసుకున్నాం. ఇలా తీసుకున్న తర్వాత ఈ √2 అనే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆ √2 అనేది రేషనల్ నెంబర్ కాదు, ఎందుకంటే దాన్ని p/q ఫామ్ లోకి రాయలేము కాబట్టి అది రేషనల్ నెంబర్ కాదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఎవ్రీ న్యాచురల్ నెంబర్ ఈజ్ రేషనల్ నెంబర్ అన్నారు. లాస్ట్ ఆప్షన్ ఎవ్రీ న్యాచురల్ నెంబర్ ఈజ్ ఇర్రేషనల్ నెంబర్ అన్నారు. న్యాచురల్ నెంబర్స్ అన్ని కూడా ఇర్రేషనల్ కాదు, ఎందుకంటే వీటిని మనము p/q ఫామ్ లో రాయొచ్చు, రైట్. p/q ఫామ్ లో రాయొచ్చు, రాయలేకపోతే ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. వీటి రాస్తాం కాబట్టి రేషనల్ నెంబర్ అవుతుంది, ఇర్రేషనల్ నెంబర్ అవ్వదు, రైట్. ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 18 and 24. 18, 24 హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. గాసాబా ఇచ్చిన ఆప్షన్స్ మనకి 3, 6, 9, 12. ఈ రెండు నెంబర్లు 18, 24 అనే రెండు నెంబర్లు దేంతో అయితే డివిజిబుల్ అవుతారో అది ఆన్సర్ అవుతుంది. చూడండి 3 టేబుల్లో 3 6 18, 3 8 24, ఈ రెండు 3 చేత డివిజిబుల్ అవుతాయి. ఓకే, ఇది ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది. అలానే 6 టేబుల్ 6 3 18, 6 4 24, 6 కూడా అయ్యే అవకాశం ఉంది. 9 చూడండి 9 2 18, ఓకే, బట్ 24 అనేది 9 తో డివిజిబుల్ అవ్వదు కాబట్టి రాంగ్ ఆన్సర్. రెండు నెంబర్లు కంపల్సరీ ఆప్షన్ తో డివిజిబుల్ అవ్వాలి. నెక్స్ట్ 12తో 12తో 18 పోదు కాబట్టి రాంగ్ ఆన్సర్. ఈ రెండింటిలో హైయెస్ట్ ఏమవుతుంది 6 అనే నెంబర్. రెండు కూడా 3 6 తో డివిజన్ అవుతాయి, కానీ 6 అనేది హైయెస్ట్ నెంబర్ కాబట్టి హెచ్సిఎఫ్ కాబట్టి సో 6 అనేది మనం ఆన్సర్ తీసుకోవాలి. ఆప్షన్ బి కరెక్ట్ అవుతుంది. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 15, 20 and 25. ఇది చిన్న క్వశ్చన్, మనం మామూలు మెథడ్లోనే చేయాలి. 15, 20, 25 ఇవన్నీ నంబర్స్ కూడా 5 టేబుల్ డివిజన్ అవుతాయి కాబట్టి 5 3 15, 5 4 20, 5 5 25. డివిజన్ చేసేటప్పుడు మీరు ప్రైమ్ నెంబర్స్ 2, 3, 5, 7, 9తో చేయొద్దు, ఇది ప్రైమ్ నెంబర్ కాదు. నెక్స్ట్ 11, ఇలా ప్రైమ్ నెంబర్లతోనే డివిజన్ చేయాలి. ఇప్పుడు 3 4 5 ఇవి ఒకటితో తప్ప దేంతో డివిజన్ అవ్వవు
కాబట్టి అంటే అన్ని నెంబర్లు కనీసం అన్నిట్లో ఈ 3 నెంబర్లలో కనీసం 2 నెంబర్లన్నా డివిజిబుల్ అవ్వాలి. సో కనీసం 2 నెంబర్లు డివిజిబుల్ అవ్వలేదు కాబట్టి ఇంతటితో మనం స్టాప్ చేసి అన్ని మల్టిప్లై చేస్తాం. 5, తర్వాత 3, నెక్స్ట్ 4, నెక్స్ట్ 5. 5 4 20, నెక్స్ట్ 5 3 15, రైట్. 15 into 2 30, ఇక్కడ ఒక 0 అంటే 300 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. Write the LCM of 1.5, 1.5, 2.4 అండ్ 0.9. ఇలా డెసిమల్స్ లో డెసిమల్స్ తో నంబర్స్ ఇచ్చి ఎల్సిఎం కనుక్కోమన్నప్పుడు ముందు డెసిమల్ లేకుండా చేయండి. అంటే అన్ని ఒక నెంబర్ తర్వాత పాయింట్ ఉంటే 10 తోను, అన్ని 2 నెంబర్స్ తర్వాత పాయింట్ అంటే 100 తోను మనం మల్టిప్లై చేయాలి. అలా కాకుండా కొన్ని నెంబర్లు ఒక నెంబర్ తర్వాత పాయింట్, కొన్ని నెంబర్లకి రెండు నెంబర్ల తర్వాత పాయింట్, అలా ఉన్నప్పుడు ఎక్కువ నెంబర్ల తర్వాత పాయింట్ ఉన్నదాన్ని మనం బేస్ చేసుకొని లెక్కను చేస్తాం. ఇప్పుడు అన్ని ఒక నెంబర్ అయితే 10తో, అన్ని 2 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంటే 100తో. అలా కాకుండా కొన్ని నెంబర్లు 2 నెంబర్ల తర్వాత పాయింట్, కొన్ని నెంబర్లకి 4 నెంబర్ల తర్వాత పాయింట్ ఉన్నప్పుడు ఎక్కువ నెంబర్ల తర్వాత పాయింట్ ఉంటుందో దాన్ని మనం బేస్ చేసుకుని ప్రాబ్లం చేస్తాం. సో ఇక్కడ అన్ని ఒక నెంబరే కాబట్టి ఒక నెంబర్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 10తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఇది 15 అవుతుంది, ఇది 24 అవుతుంది, ఇది 9 అవుతుంది. ఇప్పుడు మనం ఎల్సిఎం కనుక్కున్నాం. ఇవన్నీ 3 టేబుల్లో ఉన్నాయి కాబట్టి 3 5 15, 3 8 24, 3 3 9. తర్వాత ఈ 5 8 3 అనేది 1తో మాత్రమే భాగించబడతాయి. ఏ 2 నెంబర్లు వేరే నెంబర్ చేత భాగించబడవు కాబట్టి ఇవన్నీ మనం మల్టిప్లై చేస్తాం. 3 5 8 3 3 8 15 3 5 15, 15 15 8 120, 123 360. ఇక్కడ ఒక నెంబర్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి మనం ఇక్కడ పాయింట్ పెట్టేస్తే 36 మన ఆన్సర్ అవుతుంది, రైట్. 36 ఇక్కడ ఆప్షన్స్ లో లేదు, 36 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. LCM and HCF of two numbers are 84 and 14 respectively. What could be the numbers? So ఇక్కడ 84, LCM 84, HCF 14 ఇచ్చారు, HCF 14 ఇచ్చారు. మనం 2 నెంబర్లు కనుక్కోవాలి. 2 నెంబర్లు కనుక్కోవడానికి మనకు ఏం తెలుసు అంటే LCM into HCF, LCM into HCF is equal to first number into second number, ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్. ఇది ఫార్ములా అనమాట, మనకు తెలుసు. సో ఇప్పుడు అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఎంత వాల్యూ వస్తుందో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో ఉండే 2 నెంబర్లు మల్టిప్లై చేస్తే అంతే వస్తుంది. సో దాని ప్రకారం మనం ఇంకొక టెక్నిక్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్స్ రాస్తాను. 14 42, రెండో ఆప్షన్ 21 56, థర్డ్ది 28 42, లాస్ట్ ఆప్షన్ 12 84. ఇక్కడ HCF 14 అని క్లియర్ గా మెన్షన్ చేశారు కాబట్టి HCF 14 అన్నప్పుడు ఖచ్చితంగా ఆ 2 నెంబర్లు 14 టేబుల్లో ఉండాలి, రైట్. సో 14 1 14, 14 3 45, ఈ 2 నెంబర్లు 14 లో ఉన్నాయి. ఇది ఆప్షన్ ఏ, ఇది రైట్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ రెండో ఆప్షన్ 14 టేబుల్లో 21 లేదు కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. అలానే ఈ 28 42 14 టేబుల్ 14 2 14 3 ఉన్నాయి కాబట్టి ఇది ఆప్షన్ రైట్ అయ్యే అవకాశం ఉంది. ఇది 14 టేబుల్ లేదు 12, రైట్. 14 7 84 రెండు ఉండాలి కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. ఇక మిగిలింది 2 ఆప్షన్స్ కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ప్రోడక్ట్ టెస్ట్ చేస్తే ప్రోడక్ట్ మల్టిప్లై చేద్దాం. 4 4 16 అవుతుంది. 84 into 14 మనం మల్టిప్లై చేస్తే లాస్ట్ డిజిట్ 4 4 16 అంటే 6 వస్తుంది. అలానే ఇక్కడ ఈ 2 మల్టిప్లై చేస్తే 4 2 8 వస్తుంది. మనకి ఎంత రావాలి ప్రోడక్ట్ లో? లాస్ట్ డిజిట్ 6 రావాలి. సో ఇది రాంగ్ ఆన్సర్ అయింది, ఇది మన రైట్ ఆన్సర్ అవుతుంది. చూడండి 8 2 16 అవుతుంది అంటే లాస్ట్ డిజిట్ 6. అంటే 84 into 14 చేసిన 28 into 42 చేసిన సేమ్ రావాలి, సేమ్ వస్తుంది కాబట్టి ఆన్సర్ 28 into 42, ఇది కరెక్ట్ ఆన్సర్. HCF of 3/4, 5/8 అండ్ 7/12. HCF కనుక్కోమన్నాడు ఇక్కడ
3/4, 5/8, 7 ఫ్రాక్షన్స్ కి హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే మనం న్యూమరేటర్ లో ఉండే వాటికి హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. న్యూమరేటర్ లో ఏమైతే నెంబర్స్ ఉంటాయో వాటికి మనం హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. బై డినామినేటర్ లో ఏవైతే ఉంటాయో వాటికి ఎల్సిఎం కనుక్కోవాలి. నెక్స్ట్ ఇవి డివైడ్ చేస్తే ఒకదాన్ని ఒకటి ఆన్సర్ మనకు వస్తుంది. సో ఫస్ట్ న్యూమరేటర్ లో మనకి 357 ఉన్నాయి. 357 వీటి యొక్క హెచ్సిఎఫ్ ఈ అన్ని నెంబర్లు కూడా ఒకటో టేబుల్లోనే ఉన్నాయి, వేరే నెంబర్లతో పోవు. కాబట్టి హెచ్సిఎఫ్ ఏమవుతుంది? 1 అవుతుంది. అలానే డినామినేటర్లో 4, 8, 12 వీటికి ఎల్సిఎం కనుక్కోవాలి. 4, 8, 12 2 టేబుల్తో 2 2 జా 4, 2 4 జా 2 6 జా, మళ్ళీ 2తోనే 2 1 జా 2 2 జా 2 3 జా. నెక్స్ట్ అన్ని మల్టిప్లై చేస్తాం. 2 2 జా 4, 4 1 జా 4, 4 2 జా 8, 8 3 జా 24. సో హెచ్సిఎఫ్ 1 వచ్చింది, ఎల్సిఎం 24 వచ్చింది. కాబట్టి 1/24 అనేది మన ఆన్సర్ అవుతుంది.